హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ ఛానల్. ఈరోజు మనం పప్పు టమాటా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పప్పు, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, ఉప్పు తగినంత, నూనె, కారం, పసుపు. తాలింపు కోసం కావాల్సిన పదార్థాలు: 4 ఎండుమిరపకాయలు, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా పప్పు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పప్పు పెట్టుకుందాం. దీనిలో వాటర్ పోసుకొని పప్పును ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పులో పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసుకుందాం. పప్పు ఉడికేలోపు చింతపండు ఇలా పక్కన పెట్టుకుందాం, కాసేపు నానబెట్టుకుందాం. పప్పు కొద్దిగా ఉడికింది కదండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకొని అలానే కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలి. పప్పు ఉడికింది కదండి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేసుకున్నాం. బాగా కలుపుకున్నాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు పప్పు పక్కన పెట్టుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ ఎక్కనివ్వాలి. ఆయిల్ వేడైంది కదండి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, అలానే కరివేపాకు, బాగా కలిపేసుకోవాలి. కొత్తిమీర, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీన్ని తీసుకొని పప్పులు వేసుకుందాం. అంతేనండి, ఎంత ఈజీగా పప్పు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో టేస్టీ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.